ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. డాక్టర్ తేజస్విని మనోజ్ఞతో అందరికీ యోగా కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. అందరికీ ఆరోగ్యం అంటేనే అందరికీ బెస్ట్ కావాలని కోరుకోవడం. మరి యోగా ఎలా చేయాలో కూడా ద బెస్ట్ అండ్ పర్ఫెక్ట్ మనిషి చూపించాలి. అలాంటి ఒక పర్ఫెక్ట్ డాక్టర్ యోగాని తన జీవితంలో ఒక భాగంగా చేసుకుని ఎంతో సాధించింది. భరతనాట్యం ఆర్టిస్ట్, ఎన్సీసీ క్యాడెట్, యోగా ప్రాక్టీషనర్, మిస్ ఎర్త్ ఇండియా 2019 డాక్టర్ తేజస్విని మనోజ్ఞ. ఈరోజు మడాల నొప్పులు, పాదాల నొప్పులు ఉన్నవారికి తేలిగ్గా ఇంట్లో తగ్గించుకోవటానికి వ్యాయామాలు చూపించిపోతున్నాం. నిద్ర లేచేసరికి కాలు నేల మీద ఆనిచ్చిన వెంటనే మడమ దగ్గర కొంతమందికి 5-10 నిమిషాలు నొప్పి ఉంటుంది. కొంతమందికి పాదాలు వేళ్ల దగ్గర నొప్పులు ఉంటాయి. 10 నిమిషాల తర్వాత క్రమేపీ అవి తగ్గినట్లు అనిపిస్తూ ఉంటాయి. సాయంకాలం అయ్యేసరికి చాలామంది ఉద్యోగ వ్యాపారాల్లో నుంచుని పనిచేసినందుకో, కంటిన్యూస్గా కాస్త తిరిగినందుకో, మెట్లెక్కినందుకో, వారికున్న అధిక బరువును మోసినందుకో నొప్పులతో ఇంటికి వస్తారు. మరి అలాంటి వారు పాదాలు నొక్కించుకోవటమో ఇంకా రకరకాల ఉపశమనానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. మరి ఇలాంటి నొప్పులకి శాశ్వత పరిష్కారం మీకు అందించబోతున్నాం. ఇప్పుడు రకరకాల వ్యాయామాలు ఎంత సులువుగా చేయొచ్చో, ఎంత తేలిగ్గా ఈ సమస్యల నుంచి మీరు బయటపడచ్చో చూడండి. ముందు కాలి వేళ్ళని ఇట్లా పైకి కిందకి ఆడించటం, తర్వాత 2 పాదాలని కలిపి కిందకి మళ్ళా పైకి, ఈ మూమెంట్ కూడా ఇట్లాగే చేస్తూ ఉంటారనమాట. ఇలాంటి వ్యాయామాలు మీరు చేయటం వల్లండి పాదాలు, మడ భాగంలో ఉండే కండరాలు, లిగమెంట్స్, టెండన్స్ ఇవన్నీ, అక్కడ ఉండే జాయింట్స్ కానివన్నీ, బోన్స్ కానివన్నీ చాలా హెల్దీగా తయారవుతాయి. మంచి రక్త ప్రసరణ పాదాల భాగానికి, మడం భాగానికి జరుగుతుందన్నమాట. ఈ రకమైన వ్యాయామాలు మనం చేయటం వల్ల వాటి దగ్గర కలిగిన ఒత్తిడి, అంటే చూడండి, మనం ఉండవలసిన దానికంటే 10 కేజీలు 15 కేజీలు అంతకంటే ఎక్కువ బరువు ఉండి నుంచోవటం వల్ల, తిరగటం వల్ల, పని చేయటం వల్ల ఆ భారమంతా పడుతుంది. ఈ వ్యాయామాలు చేస్తే ఆ భారాన్నంతా తీసేసినట్లు అవుతుందన్నమాట. అంచేత కొంతమందికి కూర్చుని కాళ్ళు వేడాలేసుకోవటం వల్ల ఆ పాద భాగాలు, మడ భాగాల దగ్గర ఉండే కండరాలు, ఆ లెగమెంట్స్ ఇవన్నీ సోమరగా అయిపోతాయి. అంచేత ఒకేసారి నడిచేసరికి బిగుసుకుపోయి ఉండి నడిచేసరికి నొప్పి వచ్చేస్తూ ఉంటుందన్నమాట. ఇలాంటి నొప్పులకి చక్కటి వ్యాయామాలు ఇవి. కొంతమంది కొంచెం వయసు పైబడిన వారు, కొంచెం ఇబ్బందికరంగా ఉండేవారు ఒట్టిగా బ్యాలెన్స్ చేయలేరు పాదాలని మడాల మీద ఇట్లా నడిచేటప్పుడు. అలాంటి వారు పక్కనే గోడ ఎక్కడన్నా చూసుకుని చేతిని గోడ మీద సపోర్ట్ పెట్టి ఇలాంటి వ్యాయామాలు చేసుకోండి, చక్కటి ఉపశమనం వస్తుందన్నమాట. ఇంకొక చిట్కా చెప్తాను ఇక్కడ. పాదాల నొప్పులు, మడాల నొప్పులు ఉన్నవారు కాస్త వేడి నీళ్లు మీకు ఎంతైతే హాయిగా ఉంటాయో ఆ వేడి నీటిని బకెట్లో పోసి కుర్చీలో కూర్చుని చక్కగా ఒక 15 నిమిషాలు అట్లా ఉంచుకోండి. 20 నిమిషాలు మందులేస్తే నొప్పులు తగ్గినట్టు వేడి నీరు నొప్పిని లాగేస్తుంది అనమాట. మళ్ళీ సాయంకాలం అలసిపోయి వచ్చినా రాత్రికైనా సరే పావుగంట 20 నిమిషాలు వేడి నీళ్ళలో పాదాలు పెట్టుకోండి. మడాల నొప్పులు, పాదాల నొప్పులు సింపుల్గా తీసేసినట్టు పోతాయి అన్నమాట. పర్మనెంట్ సొల్యూషన్ వ్యాయామాలు ఉపశమనానికి పాద స్నానం వేడి నీళ్ళతో ఉపయోగించుకోండి. మరి ఇట్లాంటివి మనం ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేస్తే కాస్త అధిక బరువు ఉన్న వారికి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. మెల్లగా చేయండి, తక్కువ చేయండి, క్రమేపీ పెంచుకోండి. వాటి మీద భారం పడకుండా ఉంటుందన్నమాట. అలవాటు కూడా అయిపోతుంది. అందరికీ సెలవు. నమస్కారం.